ఫాస్ట్గా వస్తుంది అన్నట్టు. ఫాస్ట్గా వచ్చిన తర్వాత వేవ్ ట్రాప్ ఉందా ఇక్కడ, వేవ్ ట్రాప్ ఆపేస్తుంది. కానీ మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఎవరు చెప్తారు? ఈ CVT ద్వారా, ఈ LME ఉంది కదా, LME ద్వారా PLC's రూమ్ చూపించాను. ఆ PLC's రూమ్కి వెళ్తుంది. PLC's రూమ్ నుంచి రిలే రూమ్కి వెళ్తుంది. ఓకే, రిలే విల్ ట్రిప్ ద అవర్ బ్రేక్. ఓకేనా? సో ఏదైనా లైన్లో ఫాల్ట్ వస్తే బోత్ ఎండ్స్ ట్రిప్ చేయాలి. లేదంటే ఏమవుతుంది? ఇప్పుడు ఒక వాటర్ లైన్ పైప్ ఉందమ్మా. వాటర్ లైన్ పైప్కి బోత్ సైడ్ నుంచి సోర్స్ ఉంది. మధ్యలో పైప్ బ్రేక్ అయిపోయింది. ఒక సైడ్ నుంచి కంట్రోల్ చేస్తాం, ఇంకో సైడ్ నుంచి వస్తుంది కదా, వాటర్ వస్తుంది కదా. అలాగా మనం బోత్ సైడ్స్ నుంచి బ్రేక్ అని ట్రిప్ చేయాలి. ఓకే, సో దిస్ LA CVT, దిస్ వేవ్ ట్రాప్, అండ్ దిస్ ఇస్ వాట్ యువర్ ఐసోలేటర్. ఈ విధంగా మీకు ఐసోలేటర్కి ఈ విధంగా ఒకటి కనబడుతుంది కదా. ఓకే, దట్ ఈస్ యువర్ ఎర్త్ స్విచ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎర్త్ స్విచ్? టు రిమూవ్ ద డిశ్చార్జ్ ద రెసిడ్యువల్ పవర్ స్టోర్డ్ ఇన్ ద సిస్టమ్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్ ఉంటుంది కదా, దాన్ని కంటిన్యూస్లీ గ్రౌండ్ చేయడానికి దానికి కావాలి. ఓకే, రైట్. నెక్స్ట్ దాని తర్వాత ఏమైందమ్మా, ఈ ఐసోలేటర్ నుంచి పైకి వెళ్ళింది అన్నట్టు. దాన్ని జంపర్ అంటాం. పైకి వెళ్తే జంపర్ అంటాం, కిందికి వస్తే డ్రాపర్ అంటాం. ఓకేనా? ఈ ఐసోలేటర్ నుంచి ఏమైంది, జంప్ అయింది అక్కడ నుంచి. నెక్స్ట్ ఒక కండక్టర్ ఇచ్చాం. దట్ కండక్టర్ ఇస్ కాల్డ్ యువర్ జాక్ బస్. ఏముంటుంది దాన్ని? జాక్ బస్. రైట్, వచ్చేయండి. జంప్ అయిందన్న, జంప్ అయిన నుంచి ఇక్కడ కండక్టర్, పైన కండక్టర్ ఉంది కదా, ఆ కండక్టర్కి వెళ్ళింది అన్నట్టు. ఓకే, సో జనరల్గా మనకి కండక్టర్స్ మూస్ కండక్టర్, జీబ్రా కండక్టర్, ప్యాంథర్ కండక్టర్లా ఉంటుంది. ఎందుకు పెట్టారు ఇవన్నీ పేర్లు? అంటే ఈ కండక్టర్ సైజు, ఓకేనా, కండక్టర్ సైజు, స్టాండ్స్, ఇవన్నీ మనం మాట్లాడుకోండి. ఇలాగే వర్క్ చేసే వాళ్ళకి తెలియదు కదా. వర్క్ చేసే వాళ్ళు సడన్గా వెళ్ళి 220 కండక్టర్కి పోయి పట్టుకురా, 400 kV కండక్టర్ వెళ్ళి పట్టుకురా అంటే పట్టుకురాదు వాళ్ళకి. అందుకని ఏం పెట్టామంటే ఎనిమల్ నేమ్స్ పెట్టాం. ఓకే, ఎనిమల్ నేమ్స్, ప్యాంథర్ కండక్టర్, జిబ్రా కండక్టర్ పట్టుకుని రా అంటే వెంటనే పట్టుకుంటాం. అందుకనే వాడాం. ఓకే, రైట్. సో దీంట్లో మనకి 2 కండక్టర్స్ ఉన్నాయి. ఒకటే ఫేజ్లో 2 కండక్టర్స్ ఉన్నాయి కదా. ట్విన్ మూస్ కండక్టర్ ఇవన్నీ వాడేది, ట్విన్ మూస్. ఓకేనా? అట్లా మనకి ఒక్కోసారి టవర్ దగ్గర 6 ఉంటుంది. ఎగ్జా జీబ్రా కండక్టర్ వాడతాం. ఓకేనా? ఎగ్జా జీబ్రా మరి మామూలు కూడా. సో నెక్స్ట్ అక్కడ చూడండి అమ్మా, ఐసోలేటర్ నుంచి డైరెక్ట్గా దీనికి వచ్చిందన్న, జంపర్కి వచ్చింది. ఇక్కడ నుంచి డ్రాప్ అయినాయి, కండక్టర్ డ్రాప్ అయిందా, అది ఈ బేని ఏమంటాం, టై బే అంటాం. అంటే ఈ బే ద్వారా వెళ్ళి బస్ టు కనెక్ట్ అవుతుంది. ఈ టై బే ద్వారా వెళ్ళి బస్ టు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళి బస్ మనకి కనెక్ట్ చేస్తాం. ఓకేనా? ఇది కండక్టర్ డ్రాప్ అయిందా? డ్రాప్ అయ్యి ఎవరికి ఇచ్చాము ఇక్కడ? ఇది బే ఐసోలేటర్. ఇది ఏంటమ్మది? బే ఐసోలేటర్. బే ఐసోలేటర్ తర్వాత ఎవరు వచ్చారు? సిటీ. ఏం చేస్తుంది సిటీ? రిలేస్ కి హై కరెంట్ మెజర్ చేస్తుంది అండ్ ప్రొటెక్షన్ కి ప్రొటెక్ట్ అవ్వాలని చెప్తుంది. ఓకే, దిస్ ఇస్ సిటీ, దిస్ ఇస్ వాట్ యువర్ బ్రేకర్. ఓకేనా? బ్రేకర్ స్విచ్ చేస్తుంది అంటే ఐసోలేట్ చేస్తుంది. నెక్స్ట్ ఐసోలేటర్. ఐసోలేటర్ జంప్ ఎవరికి ఎక్కడ కనెక్ట్ అయింది? పైన మళ్ళీ బస్ లైన్, జాక్ బస్ కనెక్ట్. పైన ఉంటే దాన్ని జాక్ బస్ అంటారు. అంటే జాక్ బస్ అంటే 2 గ్యాంగ్ ట్రీల మధ్యలో ఉండే కండక్టర్ని జాక్ బస్ అంటారు. ఇదొక గ్యాంగ్ ట్రీ అన్నారు. కవర్ ఉంటాయి కదా, హలో నిజం అంటే కవర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ కండక్టర్ ఎలా హోల్డ్ అవుతుంది? ఒకటే ఒక సిస్టమ్ని 2 legs ద్వారా మనం ప్రొటెక్ట్ చేస్తాం. ఇక్కడ అంటే ఈ టవర్ ఉందా, ఇంకొక టవర్ ఉందా, ఈ 2 టవర్ని ఒక టీ లాగా ఫామ్ అయింది, అంటే 5 లాగా ఫామ్ అయింది. 5 మ్యాథ్స్ లో 5 చదువుతారు కదా. దిస్ 5 is called your gang tree. దాన్ని జాక్ బస్ అంటాం. ఓకే, ఆ జాక్ బస్ నుంచి ఇక్కడ మీకు అంతా ఇదంతా మొత్తం బ్లూ కలర్ కనబడుతుందా? బ్లూ కలర్ ఇది టోటల్. నెక్స్ట్ వై, రెడ్. సో దిస్ ఇస్ ద బస్ 1. సో అల్టిమేట్లీ మన ఎలిమెంట్స్ అన్ని ఆల్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ టు వేర్? ఆల్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ టు బస్. ఓకే, అన్ని కనెక్ట్ చేసుకున్నారు కదా అందరూ? ఓకే, అయిపోయిందా?
ఏదైనా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయినా రియాక్టర్ రిపేర్ అయినా దీంట్లోనే ప్రొవిజన్ ఉంది.